Audio Jungle. Audio Jungle. హలో గైస్, చికెన్ బిర్యానీ హియర్. మేము ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకున్నాం. మా అమ్మ నాన్న యానివర్సరీ సందర్భంగా చికెన్ బిర్యానీ ప్లాన్ చేసాము. సో ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదండి, అందుకే చికెన్ బిర్యానీ అండ్ పాయసం కూడా చేసాం అనుకోండి, అది వేరే విషయం. సో చికెన్ బిర్యానీ సింపుల్గా తక్కువ స్పైసెస్తో తక్కువ మసాలాతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం. ఫస్ట్ మనం చికెన్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకున్నాం. సో దానికి 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్. ఇక్కడ నేను ఏ మసాలా యూస్ చేయట్లేదు, లైక్ ధనియాల పౌడర్ కానీ బిర్యానీ మసాలా కానీ ఏం యూస్ చేయట్లేదు. ఎందుకంటే చెప్పాను కదండి, తక్కువ స్పైసెస్తో తక్కువ మసాలాతో చేద్దామని ప్లాన్ చేశాను. సో ఈ విధంగా ట్రై చేశాను అనమాట. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇంకా మనకి కావాలంటే ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేశాను. అలానే మనం 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అండ్ ముక్కకు కూడా మంచిగా స్పైసెస్ బాగా పడతాయి అన్నమాట. సో ఒక హాఫ్ లెమన్ తీసుకొని, సో హాఫ్ లెమన్ పిండేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా వేసుకోవాలి. సో దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇందులో నేను ఈ బిర్యానీ మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ ఏం యూస్ చేయట్లేదు, ఎందుకంటే తక్కువ స్పైసెస్తో పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినే విధంగా చేయాలని ఈ విధంగా ట్రై చేసాము. మరేం స్పైసెస్ లేకుండా బిర్యానీ ఏం బాగుంటుంది అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి కారం వచ్చి గుంటూరు కారం యూస్ చేసాము. అండ్ సెకండ్లీ మనం చిల్లీస్ యూస్ చేయాలి. ఒక 4 to 5 చిల్లీస్ తీసుకుంటే ఆ ఘాట్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది బిర్యానీలో. సో ఇలా వేసుకున్న అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి, ముక్కకి బాగా పట్టించాలి. సో అప్పుడే ముక్క మనకి టేస్ట్ బాగుంటుంది. మిక్స్ చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది, కొంచెం అటు ఇటుగా వైట్ కలర్ ఉన్నా కానీ మొత్తం అంతా బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. సో మిక్స్ చేసిన తర్వాత క్లిప్ కూడా యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో బిర్యానీ ప్రిపేర్ చేసుకునే 1 day బిఫోర్ నైట్ మనం ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా ముక్కకి పట్టి నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డే ఆ ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని, మందపాటి ప్యాన్ పెట్టుకొని, సో అందులో స్పైసెస్ లైక్ లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఎక్సెట్రా ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్, అవన్నీ మనం కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని, చిల్లీస్ని మనం నిలువుగా కట్ చేసుకోవాలి, బిర్యానీలోకి అయితే అలానే బాగుంటుంది. నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 1 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనం కారం మిక్స్ చేస్తున్నాం అనమాట, అంటే మసాలా కైండ్. సో మనం ఏదైతే ముక్కని కలిపేటప్పుడు యూజ్ చేసామో సేమ్ ప్రాసెస్, 2 స్పూన్స్ ఆఫ్ కారం, కొంచెం పసుపు. ఇక్కడ ఉప్పు వేయట్లేదు, ఏంటంటే లాస్ట్లో అడ్జస్ట్ చేస్తాను ఉప్పుని. సో ఉప్పు తప్ప రిమైనింగ్ అన్నీ మనం సేమ్ వేసుకోవాలి. కర్డ్, అట్ ద సేమ్ టైం మనకి కొత్తిమీర, పుదీనా, ఆయిల్ ఆల్రెడీ వేసాము కాబట్టి గీ ఉంటే గీ వేసుకోవచ్చు. సో అట్ ద ఎండ్ ఒక హాఫ్ లెమన్ మనం యూజ్ చేయాలి. సో ఇలా మనం మసాలాని ప్రిపేర్ చేసుకుంటే అది రైస్లోకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 minutes మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం అటు ఇటు వెళ్ళకుండా, అది అడుగంటకుండా మనం దాన్ని బాగా కదుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ మిక్సర్లోకి ఆల్రెడీ మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని 1 by 1 యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes పాటు దాన్ని మగ్గనివ్వాలి. సో చికెన్ మగ్గేలోపు మనం రైస్ని రెడీ పెట్టుకోవాలి. ఇక్కడ మేము 1.5 చికెన్కి 1.5 kg రైస్ తీసుకున్నాము. సో చూపిస్తున్న గ్లాస్తో
6 గ్లాసెస్ తీసుకున్నాము. సో ఒక గ్లాస్కి మనకి డబుల్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలన్నమాట. సో 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం రెడీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఒకసారి చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుని, సో కుక్ అయింది అనుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న వాటర్ని అందులో యాడ్ చేయాలి. సో యాడ్ చేసే ముందు ఒకసారి మనం చికెన్ అటు ఇటు మిక్స్ చేసుకోవాలి. సో యాడ్ చేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ వాటర్ ఎందుకు అంటే ఎసరు అన్నమాట. మనం నార్మల్గా రైస్ వండుకునేటప్పుడు ఎలా అయితే ఎసరు పెట్టుకుంటామో, సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఈ ఎసరులో మనం బియ్యం యాడ్ చేస్తాం. ఈ వాటర్ని మనం ఒక 15 మినిట్స్ అలానే బాగా మరిగించాలి. సో అప్పుడు ఎసరు బాగా మరిగిన తర్వాత మనం బియ్యం యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, నేను సాల్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తానని. సో ఈ ఎసట్లో మనం సాల్ట్ యాడ్ చేస్తాము. సో సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. సో కొంచెం అటు ఇటు అయినా కూడా లాస్ట్లో మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఎసరు కాగిన తర్వాత మళ్ళీ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ 15 మినిట్స్ మనం ఎసర్ని కొద్దిగా టేస్ట్ చేయాలి, అంటే సాల్ట్ సరిపోయిందో లేదో అని చెప్పి. సో దాన్ని బట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కొద్దిగా వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత అగైన్ మనం ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం బాగా ఉడికించుకోవాలి. సో అలా ఉడికిన తర్వాత మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చికెన్ దమ్ బిర్యానీ సింగిల్ డిష్లో వితిన్ 30 to 40 మినిట్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనకి 4 to 5 డిషెస్ సర్వ్ చేసి దమ్ పెట్టి ఇలా అలా కాకుండా సింపుల్గా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో తప్పకుండా నచ్చుతుంది. ఇది మా స్టైల్ అన్నమాట. Audio Jungle.